ఉగాది తొందరలో ఉంది. షాపింగ్లు ఎలా ఉన్నాయి? రెండోది చూసుకుంటే గనక తెలుగు నూతన సంవత్సరం కాబట్టి ఎలా అనిపిస్తుంది? ధరలన్నీ పట్టికలోనే ఉన్నాయా ప్రధానంగా? పర్వాలేదు, బాగానే ఉన్నాయి. రేట్లు తక్కువగా. కొత్త ప్రభుత్వాలు వచ్చి 9 నెలలు అవుతున్నాయి. ఎలా అనిపిస్తుంది? మొన్నటిదాకా బాగానే ఉండేవి రేట్లు. ఈసారి కొంచెం పర్వాలేదు, తగ్గింది. పర్లేదంటారు. విద్యుత్ ఛార్జీలు ఏమన్నా పెరిగినట్టు ఉన్నాయా, తగ్గినట్టు ఉన్నాయా? ఏం గమనించారు? విద్యుత్ ఛార్జెస్లు అంటే పెరుగుతూనే ఉన్నాయి. కరెంటు బిల్లు కానీ వాటికి కానీ అన్నిటికీ పెరుగుతూనే ఉన్నాయి. ఎటు వచ్చి కూరగాయలకే కొంచెం రేట్లు తగ్గినాయి. మహిళలకి ఎన్నో పథకాలు ఉన్నాయి మేడం, వరుసగా అమలు చేస్తామంటున్నారు. పర్లేదు, గ్యాస్ సిలిండర్లు పెన్షన్ వస్తుందా? సిలిండర్ అయితే మొన్న నాకు వచ్చిందండి. మొన్న బండ డబ్బులు కూడా పడ్డాయి. తల్లికి వందనం కానివ్వండి, మిగతా పథకాలు కూడా అమలు చేస్తాము, కొంచెం డబ్బులు రాగానే అంటున్నారు. కొంచెం సమయం ఇవ్వచ్చు అంటారు. పట్టిద్ది, మరి దేనికైనా ఓపు పట్టాలి కదా గవర్నమెంట్, మరి ప్రభుత్వం మారినప్పుడు. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమన్నా అందుకున్నారా పథకాలు? అందుకున్నామండి. అప్పుడేమేమి వచ్చినాయి మేడం? మా అమ్మాయికి అమ్మఒడి వచ్చింది. మాకు ఏమైనా రావాలన్నా మొన్న బుడవేరు వచ్చినప్పుడు డబ్బులు పడ్డాయి. ఒక పక్క చూసుకుంటే మేడం గారు, జగన్ గారు నిన్న రైతులతో మమేకం అయ్యారు. అరటి పంట నష్టపోయారు పులివెందుల సైడు. సో వడగాల్పుల వల్ల నష్టపోయిన రైతులకు అండగా ఉంటామంటున్నారు. చేయగలరా మంచి పని? ఆయన అనుకున్నది సాధిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు? ఆయన పనులు ఎలా ఉన్నారు? ఆయన మనకు చేసింది ఏమీ లేదు. పాపం ఎందుకంటారు? ఆయన అంటే చేత కావట్లేదో తెలియదు అంటారు. చేత కావట్లేదు తెలియదని కాదు, ఎంతసేపు క్యాస్ట్ ఫీలింగ్. ఉప ముఖ్యమంత్రిగా అన్ని అండగా ఉంటానన్నారు కదా. ఏమండగా ఉన్నారు? దేనికి అండగా ఉన్నారు? మనకు దేనికే ఉపయోగపడలేదు. కొత్త మళ్ళీ సంవత్సరం వస్తుంది, పిల్లలకి చదువులకి డబ్బులు వేస్తామంటున్నారు. చూడొచ్చు అంటారు. వేసేదాకా నమ్మకాలు లేవండి, అకౌంట్లో పడేదాకా. మేడం, మరి టోటల్గా 9 నెలల్లో కానివ్వండి, రేపు అమరావతి కానివ్వండి, ఇవన్నీ పూర్తయితే ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. కొంచెం ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు లేవు. ఇంకే అప్పుడు దానికి సంగతి తర్వాత. టోటల్గా ఎలా అనిపిస్తుంది? అంటే ఈసారి బాబు గారు కదా, అన్ని కంపెనీలు అంటున్నారు. ఏం బాబు గారండి బాబు, అన్నిటికీ ఎక్కడికెక్కడికి ఛార్జెస్ చేస్తూనే ఉంటున్నారు. ఈ మధ్య తరగతి వాళ్ళు ఏం బతుకుతామని కాస్త కూడా ఎవరు ఆలోచించేది లేదు. అవుతున్నాయి. 9 నెలల ప్రభుత్వ పాలనలో అనేక అంశాల్లో 6 పథకాలు చెప్పారు. దాంతోపాటు మిగతా కూడా నెరవేరుస్తానంటున్నారు. బాగుందా లేకపోతే గతమే బాగుందా? గతమే బాగుంది అన్న పథకాల విషయంలో అయితే. ఇప్పుడు వేస్ట్. ఏమన్నా అందుకున్నారా ఆ టైంలో? ఏమన్నా ఆ టైంలో అన్నీ అందాయి. అమ్మఒడి అందింది, అన్నీ రైతు భరోసా అందింది. నిన్న చూసుకున్నట్లయితే పులివెందుల్లో ఎవరైతే అరటి పంటలు నష్టపోయిన రైతులని జగన్ గారు కలవడం జరిగింది. ఎలా అనిపించింది అన్న? కొంచెం ఆయన అయితే ఆ రైతుల దగ్గరగా ఉంటారు కదా ఎప్పటి నుంచో. ఆయన సమస్యలు తెలుసుకోవడం, ఆయన ఫస్ట్ నుంచి రైతులకి మంచిగా చేస్తారు. ఏంటంటే ఏమంటున్నారంటే కొంచెం ఈ రైతుల సమస్యలు తెలుసుకోవడంలో ముందుంటారు. 0 వడ్డీ రుణాలు ఇస్తే బాగుంటుంది. 0 వడ్డీ రుణాలు ఎత్తిసారు అంటున్నారు జనాలు. కోట్ల రైతులకు 0 వడ్డీ రేటు. 6 పథకాలు అమలు కొంచెం సమయం అడుగుతున్నారు. కొంచెం ఇవ్వచ్చు. సమయం ఇంకేం సమయం, 9 నెలలు అయిపోయిందిగా ప్రభుత్వం వచ్చి. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఏమైనా బాగుందంటారా లేకపోతే ఎలా ఉంది మీ అభిప్రాయం? ఆయన అదొక టైప్ అండి పవన్ కళ్యాణ్. అంటే మహిళలకి అండగా ఉంటారు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టాడు. అప్పుడు అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎన్ని హత్యలు జరిగినా ఏం జరిగినా సరే ఒక మాట అనట్లేదు, ఏమనట్లా. పార్టీ పెట్టిన దేనికి? ఏ పార్టీ ఉన్నా ఒకలా మాట్లాడాలి. అధికార పక్షం ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒకలా కాదు. ఇప్పుడు హత్యలు ఎక్కడ పెడితే హత్యలు జరుగుతాయి, మానభంగాలు జరుగుతాయి, అన్నీ జరుగుతున్నాయి. కానీ ఆయన ప్రశ్నించట్లా, మాటలు కూడా ఆడట్లా. మరి ఏమంటాడేమో చంద్రబాబు నాయుడు, భయం పడతాడేమో. లేదంటారా చేయగలరంటారా లేకపోతే అంత అనుభవం కావాలంటారా? వాళ్ళు చేయగలరంటే ఏం చేస్తారండి? ఏమనంటే జగన్ మీద చెప్పేస్తున్నారు ప్రతిది కూడా. జగన్ చేస్తాడు, జగన్ చేస్తాడు. 14 లక్షల కోట్లు అన్నారు, మన అసెంబ్లీలో ఏమో 5 లక్షల కోట్లు అన్నారు. అబద్ధాలతో వచ్చిన ప్రభుత్వం అది. సామాన్యుడికి న్యాయం జరిగిద్ది అంటారా? సామాన్యుడికి అయితే న్యాయం జరగదండి, ఉన్నోళ్ళు మటు న్యాయం జరుగుతుంది. పోల్చుకుంటే 9 నెలల పరిపాలనలో ఎలా అనిపించింది? గతం బాగుందా, ఇప్పుడు బాగుందా? కొత్త ప్రభుత్వాలు వచ్చాయి, పాత ప్రభుత్వాలు చూసారు. మీ అభిప్రాయం ఏదో? ప్రజెంట్ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే బాగుంది. ఎందుకంటే డెవలప్మెంట్ కనపడుతుంది. ఎక్కడికక్కడ డెవలప్మెంట్ పరంగా చూసుకోకర్లే. ఇప్పుడు పాత ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వానికి కంపేర్ చేసుకుంటే 90% కొత్త ప్రభుత్వమే బాగుంది. అయితే అమరావతి తొలిదశ పనులు పూర్తయితే ఇంకా కంపెనీలు వస్తాయి అంటున్నారు. ఇప్పుడు కంపెనీలు వస్తాయి సార్, అది చంద్రబాబు నాయుడు చూసి కానీ ఇవి కానీ వస్తాయి. ఇప్పుడు కొత్త కంపెనీలు రావడానికి కూడా రేపు మళ్ళీ జగన్ వస్తే ఒకవేళ మళ్ళీ ఇప్పుడు అదేంటి గల్లా జయదేవ్ ఫ్యాక్టరీ పవన్ ఇచ్చినట్టు ఇవి కూడా పంపించేస్తాడేమో అని భయపడుతున్నారు. జగన్ గారు నిన్న కూడా పులివెందుల రైతులతో కొద్దిగా మమేకం అయ్యారు. అరటి పంటలు నష్టపోయినారని ఎలా అనిపిస్తుంది? అంటే రైతులకు దగ్గరగా ఆయన ఉంటారా అనేది ఒక లెక్క. అధికారంలో ఉన్నప్పుడు లేరుగా.
ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి వెళ్ళొచ్చు. చంద్రబాబు నాయుడు నెక్స్ట్ టైం కూడా వస్తే ఏపీ ఏమన్నా బతుకుతుంది, లేదండి మనం ఏం చేయలేం. అమరావతి పనులు 3 ఏళ్ళు తొలిదశ పనులు పూర్తవుతాయి అంటున్నారు. సో మనం కొంచెం ఏదన్నా ఈ స్కిల్ డెవలప్మెంట్ వైపుగా లేకపోతే డెవలప్మెంట్కి సంబంధించిన అంశాల్లో ఎక్కువ కంపెనీలు రావడానికి అవకాశం. చంద్రబాబు నాయుడు ఉంటే కంపెనీలు వస్తాయి సార్, కంపల్సరీ వస్తాయి. చంద్రబాబు గారి పనితీరు ఎలా సార్ అంటే ఇంకా ఆయన గురించి నేనేం చెప్పలేను. మెయిన్ ఎవరు ఓటు వేసినా చంద్రబాబు నాయుడు గారిని చూసి వేసారు ఓటు. ఎవరు ఓటు వేసినా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పర్లేదు, ఎందుకంటే ఆయన కొత్తే కదా సార్. ఆయనను చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్తో ఆయన కూడా నేర్చుకుంటున్నారు. చెప్పండి, ఆయనకు వచ్చు కాదన్ను, కానీ డెవలప్మెంట్ ఎలా చేయాలో చంద్రబాబు నాయుడు గారి తర్వాతే ఎవరైనా. అందువల్ల ఆయన దగ్గర ఉండి నాకు కొంచెం ట్రైనింగ్ అవుతే నెక్స్ట్ టైం ఈయన వచ్చినా నెక్స్ట్ సూపర్ 6 అమలు కొంచెం లేట్ అవుతుంది అనేది ప్రజల సార్. లేట్ అవుతుంది అంటే సార్, కొత్త ప్రభుత్వం వచ్చింది, డబ్బులు చూసుకోవాలి, ఇటు అందరికీ చూసుకోవాలి, అందరినీ న్యాయం చేస్తూ రావాలి. వచ్చే రాగానే సూపర్ 6 చేయడం అనేది ఎవరి వల్ల కాదు. అందువల్ల మన అదృష్టం ఏంటంటే మోడీ గారి సపోర్ట్ కూడా ఉంది, అందువల్ల బాగుంటుంది సార్. భాషా విధానం అని చెప్పి పక్క రాష్ట్రాల భాష నేర్చుకోవడం వల్ల ఇబ్బంది ఏమి ఉండదని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అది బలవంతంగా రుద్దితే ఇబ్బంది అని అంటారు. లేదు సార్, లాంగ్వేజెస్ రాకపోతే ఉద్యోగాలు కూడా లేవు సార్. ఇప్పుడు హైదరాబాద్ వెళ్తే హిందీ కావాలి, హిందీ లేకపోతే ఆటో డ్రైవర్ కూడా హిందీ మాట్లాడతాడు అక్కడ. అలాగే కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల నష్టం లేదు. ఇప్పుడు బెంగళూరు ఉంది, జపనీస్ లాంగ్వేజ్ అని అవన్నీ కొత్త స్కూల్స్లో నేర్పుతున్నారు. నేర్చుకోవడం వల్ల నష్టం ఏముంది? ఫ్యూచర్లో అవసరమైతే వాడుకుంటాం, లేకపోతే వదిలేస్తాం. కొత్త లాంగ్వేజ్ వల్ల ప్రాబ్లం ఏం లేదు. ఓవరాల్గా ఎలా ఉంటుంది? ఇంకా 4 years ఉంది, 1 year దగ్గర అవుతుంది. నా లెక్క ప్రకారం నెక్స్ట్ టైం కూడా వీళ్ళే వస్తారు. ఏపీ ఇంకా అభివృద్ధి చెందుద్దని అభిప్రాయం సార్. అన్నీ గిరాగ్గానే ఉన్నాయి సార్, అన్నీ గిరాగ్గానే ఉన్నాయి. ఏదైనా కానీ అసలు ఇది లేదు, అన్నీ అసలు క్వాలిటీ కూడా లేదు సరుకు. అసలు పనులు ఉన్నాయా, బేరాలు ఉన్నాయా? అసలు బేరాలు లేవండి, అసలు బేరాలు లేవు, అసలు ఏమీ లేవు. అసలు కొన్నోడే కనపడతలేదు, మాకు అంతా లాసే. అయితే 6 పథకాలు త్వరలో ఇస్తామంటున్నారు. 2 ఆల్రెడీ అమల్లో ఉన్నాయి కదా అంటున్నారు. కొంచెం సమయం అంటే ఇవ్వచ్చా? ఇస్తారులేండి, ఇక చేసేది ఏముంది, అడే నిదానంగా ఇస్తారు. ఎవరికేం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉండాలిగా, వాళ్ళ దగ్గర కట్టలు ఉండాలిగా. మరి మనలాగా ఇప్పుడు మేము ఎంత బాధపడతాం వాళ్ళు అంతే బాధపడతారు. అది తెలిసి ఉండాలి, అంతేగాని ఆడేది చేశాడు, ఆడి తిన్నాడు, ఈడు తిన్నాడు, ఆడి తిన్నాడు అని అంటారు. తినగానే ఇలాగ ఉంటుంది సార్. జగన్ గారు కూడా రైతులతో మమేకం అవుతున్నారు. పులివెందుల్లో రైతులు నష్టపోయారంట, అరటి పంట వేసి నష్టపోతే వాళ్ళని కలిశారు. వడగలుపు అనుపొచ్చి అన్ని పడిపోయినాయి. మరి ఎలా ఉందో, ఆయన కూడా మళ్ళీ రైతుల్లో మమేకం అవుతారు? ఆయనకి ఏమి ఉండదండి, అవకాశం ఏం లేదు అసలు. వేస్ట్. అంటే ఎందుకంటారు ఆయన నమ్మట్లేదు ఎవరు? లేదండి, ఇక అవకాశం లేదండి. ఆయన చేసిన పనికి ఇప్పుడు జనాలందరూ చచ్చిపోతున్నాం. ఇప్పుడు పక్క రాష్ట్రాల భాష నేర్చుకోవడం వల్ల ఇబ్బంది ఏమైనా ఉంటుందా? మంచిదేనంటారు? మంచిదేనండి, అదేముంది, పక్క రాష్ట్రాల ఇదేముంది, అంతా బాగానే ఉంటుంది. టోటల్గా అమరావతి పోలవరం అయితే ఎలా ఉంటుంది? అవన్నీ మనకు తెలుసు సార్. ఇంకా అంటే రైతులకు కానీ ఉద్యోగాలు కానీ వస్తాయా అని? వస్తాయి. కూరగాయల ధరలు అయితే పర్లేదండి, కొద్దిగా అందుబాటులోనే ఉన్నాయి. ఫస్ట్లో కూటమి గవర్నమెంట్ వచ్చినప్పుడు కాస్త పెరిగినాయి, కానీ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అలాగే కాస్త నూనె ధరలు కొంచెం ఎక్కువ ఉన్నాయి, కందిపప్పు ధరలు కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఆ రేషన్లో ఇచ్చేవి కూడా ఇవ్వట్లేదు, కందిపప్పు అది గోధుమ పిండి అవి. అదైతే ఓవరాల్గా పర్లేదు. మరి ఏమంటున్నారంటే సార్, మొత్తం కొంచెం అభివృద్ధి మీద ఫోకస్ చేసి వచ్చే 3 ఏళ్లలో తొలిదశ అమరావతి పనులన్నా పూర్తి చేస్తామంటున్నారు. కొంచెం ఆస్కారంగా ఉంటుందా విద్యార్థులకి ఈసారి ఉద్యోగాల కోసం? అమరావతి డెవలప్ అయితే అంటారా? డెవలప్ అయితే బాగానే ఉంటుంది, కానీ మరి 3 సంవత్సరాల్లోనే అమరావతి ఏదో డెవలప్ అయిపోతుంది, వీళ్ళందరికీ లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి అనేది అయితే మాత్రం బియాండ్ ఎక్స్పెక్టేషను. కొంత వాళ్ళ ప్రయారిటీ ఉంది కాబట్టి అమరావతి అభివృద్ధి అయితే జరగవచ్చు, ఖచ్చితంగా జరుగుద్ది. ఫండ్స్ అవి సేకరిస్తున్నారు కాబట్టి జరుగుతుంది అనుకుంటున్నాం. అయితే ఏదో అందరూ చెప్పినట్టు ఉద్యోగాలు వచ్చేస్తాయి ఇప్పటికిప్పుడు 3 సంవత్సరాలు అనేది మాత్రం కొంచెం కష్టమే. ఇవి రానున్న ఒక 5-10 సంవత్సరాల్లో బాగా డెవలప్ అయితే రావచ్చు. ఇండస్ట్రీస్ రావాలా, సాఫ్ట్వేర్ రావాలా, అప్పుడు వస్తాయి ఉద్యోగాలు. ఈ 3 సంవత్సరాల్లో బిల్డింగ్ కట్టగానే రావు కదా. సంక్షేమ పథకాల్లో 6 చెప్పినట్టుగా 2 అమలు అవుతున్నాయి సార్. మరి మిగతా కూడా అమలు చేస్తామన్నారు, కొంచెం సమయం ఇవ్వచ్చా అంటున్నారు. సమయం ఇవ్వాలి, కానీ ఆల్రెడీ 1 year అయిపోతుంది కదండి. కొన్ని అన్నా ఇప్పుడు ఉచిత బస్సు ఉంది, అలాంటివి అన్నా ఇచ్చి ఉండాల్సింది. ఇప్పుడు ఫైనాన్స్తో సంబంధించినవి అంటే కొంచెము హికప్స్ ఉంటాయి కాబట్టి ఇవ్వకపోవచ్చు. ఉచిత బస్సు లాంటి వాటికి పెద్ద ఇదేం కాదు, ఇవ్వచ్చు వాటికి. మరి అవి కూడా ఇవ్వలేదు. పెన్షన్, సామాజిక పెన్షన్ మాత్రం 1000 రూపాయలు పెంచుతారు, అది మాత్రం అమలు చేస్తారు పక్కాగా. మళ్ళీ పులివెందుల రైతులతో మమేకమయ్యి నడుస్తున్నారు. ఏదైతే మొన్న నష్టపరిహారం జరిగిందో అరటి తోటలకి, దాని గురించి నిన్న అంతా వార్తల్లో అనిపిస్తుంది. మళ్ళీ దగ్గర అవుతారా రైతులకి? దగ్గర అవుతారు. ప్రతిపక్షం పనే అది కదా, ఆయన పని ఆయన చేస్తున్నాడు దగ్గర అవడానికి. ఎట్లా చేస్తారు, రైతులు ఎంత దగ్గర అవుతారు ఏంటంటే వాళ్ళు ఎంతవరకు నమ్ముతున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఈ గవర్నమెంట్ కూడా రైతులకు ఎంత సహకారం ఇస్తుంది అనేది
అనే దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు ప్రతిపక్షాన్ని ఎంత దగ్గర తీసుకుంటారు అనేది. ఎలా ఉంది సార్ త్రిభాషా విధానం ప్రోత్సహించవచ్చా? పక్క రాష్ట్రాల భాష నేర్చుకోవడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందంట? త్రిభాషా విధానం అంటే అది ఉంటే రూల్ అందరికీ ఒకటే ఉండాలి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అందరికీ ఒకటే ఉండాలి. మనం మాత్రం హిందీ నేర్చుకోవాలి, ఆ రాష్ట్రాల వాళ్ళు ఏది నేర్చుకోరు, హిందీ ఒకటే నేర్చుకుంటారు అనేది కరెక్ట్ కాదు. ఏదైనా త్రిభాషా విధానంగా 4 భాషలు నేర్చుకోండి, 5 భాషలు నేర్చుకోండి, నష్టం ఉంది. ఎంతవరకు అవసరం అంతవరకు, అవసరం లేని దాన్ని కూడా రుద్దడం అనేది కరెక్ట్ కాదు. మీ అభిప్రాయం ప్రకారం ఇంకేం మౌలిక సదుపాయాలంటే ముందుకెళ్ళొచ్చు సార్ అతి త్వరగా? మౌలిక సదుపాయాలు అంటే ఇదేనండి, రోడ్లు, కరెంటు అవన్నీ పర్లేదు, ఎట్పార్ బాగానే డెవలప్ అయింది. బట్ ఏంటంటే కొంచెం ఇండస్ట్రీస్ రావాలి, ఇండస్ట్రీస్ వస్తే ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, అదొకటే. దానికి సంబంధించి గవర్నమెంట్ పాలసీలు బాగా తీసుకొని చేస్తే ఇండస్ట్రీస్ వస్తే మనకు బాగుంటుంది. ధరలు అయితే తగ్గినాయి సార్, కొంచెం పర్లేదు. పోయిన ప్రభుత్వం కానీ తగ్గింది, ధరలు తగ్గినాయి చాలా వరకు, పర్లేదు. డెవలప్మెంట్ కూడా ఉంది, చాలా డెవలప్మెంట్ బాగుంది ఇప్పుడు ఏపీలో. ఒకవేళ విద్యుత్ ఛార్జీలు ఏమైనా భారంగా అనిపిస్తున్నాయి, తగ్గిస్తే బాగుంటుంది అంటారు? కొంచెం ఎక్కువ ఛార్జీలు కొంచెం తగ్గించితే కొంచెం బాగుంది కొంచెం. అయితే ప్రభుత్వం వచ్చి 9 నెలల్లో భాగంగా 6 పథకాలు చెప్పారు, 2 అమల్లో ఉన్నాయి, మిగతాయి కొంచెం సమయం పట్టాక ఇస్తామంటున్నారు, అమౌంట్లు లేవు ఖజానాలో అంటున్నారు, వెయిట్ చేయొచ్చు? అవును చేయొచ్చు, వెయిట్ చేయొచ్చండి. ప్రెస్ ఏపీ అప్పుల్లో ఉంది కాబట్టి వెయిట్ చేయొచ్చు, తప్పు లేదు. లాస్ట్ ఇయర్ అంతా పోయిన అంతా అప్పుల్లో ఉంది, కొంచెం కోలుకుంటూ ఇప్పుడు వస్తున్నాను, వెయిట్ చేయాలి తప్పదు. పక్క పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, ఆయన పనితీరులు ఎలా అనిపిస్తున్నాయి? ఏదన్నా బాగుందంటారా లేకపోతే ఇంకొంచెం మెరుగుపరచాలంటారు? పవన్ కళ్యాణ్ గారు బాగా డెవలప్మెంట్ చేస్తారు, బాగా చేస్తారు డెవలప్మెంట్, కాలోటే లేదు అందులో మాత్రం బాగుంది. గత ప్రభుత్వ హయాంలో, జగన్ గారి హయాంలో ఏమైనా పథకాలు వచ్చినాయా? అప్పుడే రాదండి ప్రభుత్వం, అప్పుడు పథకాలు ఏం లేవు, అప్పుడు ఇంటి ఉన్నాయి మాకేం ఇవ్వాలి, అప్పుడు ఇంటి ప్రోత్సహం కొంచెం బాగా బాగుంది ఇప్పుడు ప్రభుత్వం. ఇప్పుడు జగన్ గారు మళ్ళీ పులివెందుల్లో మొన్న రైతులతో కూడా మమేకం అవుతున్నారు, నష్టపరిహారం సంబంధించి ఏదైతే ఉందో రైతులతో సమీక్ష చేశారు నిన్న కూడా. ఎలా అనిపిస్తుందో? ఆయన మళ్ళీ రైతులకు దగ్గర అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడు ఇట్లా అయితే ఏం లేదు, దగ్గర ఛాన్స్ ఏం లేదు ఇప్పుడు అయితే, ఇంకా లేదు. ఎలా ఉంటుంది? తొలిదశ పనులు 3 ఏళ్ళలో పూర్తవుతాయి అమరావతి అంటున్నారు, కంపెనీలు వస్తే మంచిదేనంట? వస్తాయి, రావాలి కంపెనీ, ఇంకా వస్తాయి, రావాలి, టైం పట్టిద్ది, వస్తాయి. 9 నెలలుగా అయ్యింది, ఇంకా వెయిట్ చేయాలి, ఇంకా ఎక్కడ సంవత్సరం అవ్వట్లే, ఇక వస్తాయి లేవు ఇప్పుడు. అదే డెవలప్మెంట్స్లోగా అయ్యిద్ది, కంగారు ఏం లేదు. అది అయితే బాగుంది, పరిపాలన అయితే బాగుంది, జనసేన టీడీపీ బాగుంది, పాలన అయితే బాగుంది, డెవలప్మెంట్ కూడా బాగుంది, ఫాస్ట్గా ఉంది, కొంచెం బాగుంది. ఏముంది సార్, ఎలా అనిపిస్తుంది? పక్క రాష్ట్రాల భాష నేర్చుకోవడంలో ఏమైనా ఇబ్బంది ఉంటుంది అంటారు? అంటే త్రిభాషా విధానం అని తీసుకొస్తున్నారు, పక్క రాష్ట్రాల భాష నేర్చుకోవడం ఇబ్బంది లేదు కానీ బలవంతంగా రుద్దితేనే ఇబ్బంది అంటున్నారు పవన్ కళ్యాణ్. భాష నేర్చుకోవచ్చు తప్పే లేదు కానీ అంటే మనంతా అయితే చేయకూడదు, భాష అయితే నేర్చుకోవచ్చు తప్పు లేదు. అది థ్యాంక్ యూ సార్. 9 నెలల పరిపాలనలో ఏవే అంశాలు నచ్చాయి, ఇంకా ఎలా వెళ్తే బాగుంటుంది? బాగుంది, పింఛన్ కూడా ఇంకా అంటే ఎదురు చూడాల్సిన అవసరం లేదు, వృద్ధులకు కానీ ఎవరికి కానీ ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు, అంత పరిపాలన అయితే చాలా వాడికి బాగుంది. ప్రభుత్వం ఏమో 9 పథకాలు, ఈ ప్రభుత్వం 6 పథకాలు అన్నారు, పెన్షన్ ఒకటి, గ్యాస్ సిలిండర్ ఒకటి ఇవ్వడం జరిగింది మేడం. కొంచెం అయితే ఏంటంటే మీకు ఏమి నచ్చింది? ఇంకా త్వరితగతిన మిగతాయి కూడా అమలు చేస్తే బాగుంటుంది. తల్లికి వందనమేమో ఏప్రిల్లో ఇస్తామంటున్నారు, తర్వాత చూసుకుంటేనేమో మిగతాది కూడా ఉంది, రైతులకు పెట్టుబడి సాయం కూడా. ఎలా అనిపిస్తుంది? అంటే చిన్నగా ఒకటి వదులుతున్నాడు కాబట్టి బాగానే ఉంది. అంటే ముందర అసలు వృద్ధుల గురించి ఆలోచించాడు అనమాట, అది మెయిన్ నాకు సబ్జెక్ట్ బాగా నచ్చింది. జగన్ ఉన్నప్పుడేమో ఇళ్ళకి వచ్చేవాళ్ళే కానీ ఆ వాలంటీర్లతో తలకాయ నొప్పుకుండేది మాకు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు వెళ్తే బాగుంటుంది అనమాట, ఎందుకంటే మా మదర్ వాళ్ళు తీసుకుంటున్నారు పెన్షన్, బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు ఉప ముఖ్యమంత్రి, ఆయన ఎలా అనిపిస్తున్నారు? ఆయన పనితీరులు ఎలా? ఆయనది కూడా బాగుంది, ఎందుకంటే కొంచెం టైం పట్టింది కదా నిదానంగా చేసేటప్పటికల్లా, బాగుంది. జగన్ గారు మళ్ళీ ప్రజలకు దగ్గర అవుదాం అనుకుంటున్నారు, ఈసారి నమ్మే అవకాశం ఉందంటారా? ఎందుకంటే పులివెందుల్లో నష్టపోయిన రైతుల్ని కలిసడం జరిగింది నిన్న. లేదు నమ్మే అవకాశం అయితే లేదు. అంటే ఇక చేయలేదని ఆయన కూడా అంటే జగన్ పరిపాలనలో అంతకేం అనిపించలేదు, ఈ పరిపాలన బాగానే ఉంది. తదుపరి ఎలా ఉంటుంది మేడం? 4 ఏళ్ళు అమరావతి, పోలవరం అంటున్నారు. లేదు అంటే మాకు నేను వచ్చినా చంద్రబాబు నాయుడు వచ్చి నాకు తెలిసిపోతుంది కదా. కంపెనీలు వస్తాయి అంటారు ఈసారి? ఖచ్చితంగా వస్తాయి, కంపెనీలు వస్తాయి. ఇంకేం నచ్చింది, ఇంకేం నచ్చలేదు, ఇంకేమైనా తొందరగా అయ్యే పనులు ఉండి? తొందరకంటే పిల్లలకి, చదువుకునే పిల్లలకి వాళ్ళకి ఉద్యోగాలు అవి ఇప్పుడు ఇస్తున్నాడు కదా, అవి కొంచెం ఇస్తే కొంచెం కుటుంబం అనేది బాగా పోషణ అనేది బాగుంటుంది అనమాట. అయితే మరి పక్క రాష్ట్రాల భాష నేర్చుకోవడం ఏదైనా ఇబ్బంది ఉండదంటారా? నేర్చుకుంటే మంచిదేనంట? అంటే నేర్చుకుంటే బెటర్ కదా, మంద కూడా డెవలప్ అయ్యింది కదా. అది పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు కలిసి ఉంటాం అంటున్నారు కూటమిలో, సో వీళ్ళందరూ అండర్స్టాండింగ్ మీద ఏపీ ముందుకు వెళ్తుందా? వెళ్తుంది, పక్కా వెళ్తుంది. గతంతో పోల్చుకుంటే కేంద్రం గట్టి సపోర్ట్ ఉంది ఈసారి, మరి మిగతావి కూడా అవితే స్కిల్ డెవలప్మెంట్, కంపెనీలు, ఉద్యోగ కల్పనకు సంబంధించి ఇవన్నీ నైపుణ్య కేంద్రాలు పెడితే మంచిది అంటున్నారు చాలామంది. మంచిది పెడితే, కాకపోతే ఏంటంటే కొంచెం తొందరగా చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది కదా చేసేవి, అంటే కొంచెం ప్రజలు కూడా నమ్మాలి కదా.
జగన్ గారి పరిపాలనకను ఈయనకు వచ్చినప్పుడు పరిపాలన బాగుంది అన్నట్టు ఇంకొంచెం క్లారిటీ ఉన్నది జనాలు ఉంటుంది కదా. పథకాలు లేట్ అవ్వడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉందంటారా నిజంగా, లేకపోతే కొంచెం సమయం ఇవ్వచ్చు? లేట్ అవటంలో ఇబ్బందిగానే ఉంది, ఎందుకంటే బస్సులు అవి పెడతా ఉన్నారు, అదొకటి లేట్ అయినాయి పథకాలు, కానీ బాగుంది. చాలా సరసంగా ఉన్నాయి, చాలా రేట్లు బాగా తగ్గాయి. మామిడికాయ ఉందంటే 5 రూపాయలకు కూడా దొరుకుతుంది. చాలా గరిటికాయల సంగతి సరే 3-20 రూపాయలు అట్లా. సొరకాయ ఈరోజు 10 రూపాయలకే దొరికింది. చాలా టమాటా కూడా సరసంగా ఉంది. దొండకాయ, బెండకాయ, ఇవన్నీ బీరకాయ, కూరగాయలు మొత్తం చాలా డౌన్లోనే ఉన్నాయి. చాలా ప్రభుత్వం వారు రైతు బజార్ల ద్వారా చాలా సరసంగా పంపిణీ చేస్తున్నారు. 9 నెలల ప్రభుత్వ పాలనలో ఏవేమి అంశాలు నచ్చాయి, కొంచెం పథకాలు లేట్ అయినా ఇస్తామంటున్నారు, కొంచెం సమయం ఇవ్వచ్చా అనేది? పథకాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయండి, పథకాలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. వాళ్ళ ఆ పథకాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి, కంటిన్యూస్గా ఉంటాయి, ప్రజలకి సేవ చేస్తూ ఉంటాయి. వాళ్ళ కర్తవ్యం అది, ప్రభుత్వం వారి కర్తవ్యం మంచి పరిపాలన ఇవ్వడమే వారి యొక్క ధ్యేయం. దాని ప్రకారం జరుగుతోంది. చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఒక పక్క డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, ఈయన తీర్థనలు ఎలా ఉన్నాయి, 9 నెలల్లో ఏమేమి గమనించారు? ఒకటి ఒక్క రోజునే డెవలప్మెంట్ అనేది ఒకరోజు జరగదు, మొత్తం అలా స్లోగా మన నిధులను బట్టి కేంద్రం వారి యొక్క సహకారాన్ని బట్టి కూడా మనకు చాలా ఇది ఫండ్స్ వస్తున్నాయి. దానివల్ల తప్పకుండా మనకి కొత్తగా ప్రభుత్వం వచ్చి 6 నెలలు 8 నెలలు అయింది, అంతకన్నా ఎక్కువ అవ్వలేదు. సో ఇప్పటికి చాలా బాగా జరుగుతుంది కనుక మనం ఈ ప్రభుత్వాన్ని అభినందించవచ్చు. మాజీ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు నిన్న పులివెందుల్లో రైతులతో మమేకమయ్యారు, నష్టపరిహారం చెల్లించాలి, అరటి పంట గురించి చూసే ఉంటారు సార్, ఏదైతే ఆకస్మికంగా ప్రకృతి విలయం వల్ల అన్నీ నష్టపోయారంటున్నారు, ఆయన మళ్ళీ దగ్గరే ఛాన్స్ ఉందా రైతులకి? ఇప్పుడు అరటి పంట నడిచి గాలికి ఏదైనా నష్టం వస్తే వెంటనే జరగదు, అది దాని మనకి భర్తీ చేయడం ఒక రోజున అవ్వదు. అది యొక్క ఏమంటే దానికి అందరూ వెరిఫై చేయాలి, చెక్ చేసి ఎవరు తహసీల్దారులు గారు ఎంఆర్ఓలు గారు చూసి ఎంత నష్టం వాటిల్లో ఉందో, ఏ రైతుకు ఎంత నష్టపరిహారం ఇవ్వాలో అది దాని ప్రకారం వాళ్ళు ప్రభుత్వం అందిస్తారు. గతంలో కూడా మిర్చికి కానివ్వండి ధాన్యానికి గిట్టుబాటు ధర లేదని విజయవాడ, గుంటూరులో పోరాటం చూశారు, ఎలా అనిపిస్తుంది? ఆయన రైతులకి ఏమన్నా అత్యంత సన్నిహితంగా ఉంటాడు కాబట్టి మళ్ళీ వచ్చే అవకాశం ఏమైనా ఉందండి? ఆ అవకాశాలు మనకి ఇప్పుడు ఇంకా చాలా టైం ఉంది. ఇంకా ప్రభుత్వంలో ఆయనకి ఇంకా మళ్ళా ప్రజల్లో ఆయనకి బాగా నమ్మకం కలిగిస్తే తప్పకుండా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరికైనా సరే, ఏ నాయకుడికైనా సరే ప్రజల్లో తిరగాలి, ప్రజల కష్టాలు సుఖాలు తెలుసుకోవాలి, వాళ్ళు తీరేట్టు వ్యవహరిస్తే తప్పకుండా ఎవరైనా గెలుస్తారు, అంతేకాదు. చూసుకుంటే అమరావతి, పోలవరం ఇవన్నీ అయితే త్వరితగతిన ఎలా ఉంటుంది? అమరావతి, పోలవరం త్వరితగతిన అయితే ఎలా ఉంటుంది కదా, వాళ్ళకి ఒక రోజులో ఇవన్నీ కూడా మా గొయ్యలు తీసేది కాదు, కన్స్ట్రక్షన్ చేయాలి, దాని యొక్క కార్మికులు రావాలి, కార్మికుల యొక్క కొరతలే ఉండకూడదు, ముడి సరుకుల కొరత ఉండకూడదు, ఇనుము కొరత ఉండకూడదు. మొత్తం అంతా కూడా ఈ రేట్లు పెరుగుతున్నాయి. రోజు అనుకున్న 5 సంవత్సరాలన్నా 10 సంవత్సరాలన్నా అనుకున్నా కూడా 15 సంవత్సరాలు పట్టదు, 20 సంవత్సరాలు పట్టదు. అప్పుడు రేట్లు కూడా పెరుగుతాయి. ఆ ఫండ్స్ కూడా మనకి నిధులు వస్తే తప్పకుండా పూర్తి అవుతాయి. సార్, ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుంది అంటారు? అంశాలు చూసుకుంటే కొంచెం పర్లేదా? తెలంగాణతో పోల్చుకుంటే పుంజుకుంటాయి అంటారు? పుంజుకుంటుంది, తప్పకుండా పుంజుకుంటుంది. ఎందుకంటే రాబోయే సంవత్సరాల్లో ప్రభుత్వ భవనాలన్నీ నిర్మిస్తున్నారు, అక్కడ టౌన్షిప్లు కొత్త ఏర్పడుతున్నాయి, కొత్తగా కంపెనీలు వస్తాయి, ఉద్యోగస్తులు వస్తారు, వ్యాపారులు వస్తారు. అందరి వల్ల ఒక టౌన్ మీకు డెవలప్ అయ్యడానికి చాలా కారణాలు ఉంటాయి. మరొక అంశంలోకి వెళ్తే సార్, త్రిభాషా విధానం ఎంతవరకు ప్రోత్సహించవచ్చు? పక్క రాష్ట్రాల భాషలు నేర్చుకోవడంలో ఇబ్బంది ఏమైనా ఉంటుందంటారా? త్రిభాష ఎప్పుడు ఉండాలి, ఇంకో భాష వేసుకోవడం తప్పలేదు. కొత్తగా మనకి ఫారిన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోమంటున్నారు. కొన్ని స్కూళ్ళల్లో అయితే ఫ్రెంచ్ ఉంది, అలా ఇటాలియన్ ఉంటుంది, జర్మనీ భాష కూడా నేర్చుకుంటూ ఉంటారు. తప్పేం లేదు. మనకు భాష నేర్చుకోవడం పిల్లలకి అదొక అవకాశం, నేర్చుకునే అవకాశం ఉంది వాళ్ళకి. తప్పకుండా నేర్చుకుంటే అది మంచిదే. మేమందరూ కూడా ఆంధ్రాలో త్రిభాషా విధానం ఉంది, ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఉంటుంది. హిందీ ఉండడం వల్ల మనకు జాతీయ స్థానంలో మనకి జాతీయ దేశంలో జరుగుతున్న విషయాలు వాళ్ళ హిందీలో అప్పుడప్పుడు మనం సినిమాలు చూస్తూ ఉంటాం, రాజకీయ నాయకుల ప్రసంగాలు వింటూ ఉంటాం. అది మంచిదే, ఎన్ని భాషలు వేసుకున్నా మంచిదే.